హాయ్ ఫ్రెండ్స్, ఇది ఏం గింజలు గెస్ చేయగలుగుతారా? చూడండి, ఏం గింజలు చెప్పండి. కలర్ఫుల్గా ఉంది కదా. దీన్ని కడిగేసి విజిల్ పెట్టేస్తాము. 2 విజిల్ అయితే సరిపోతుంది. ఇది చూసారా, ఎంత కలర్ఫుల్గా ఉంది. ఇది పందిరి చీరకాయలు గింజ. ఆవాలు వేసాను, ఆయిల్ వేసాను, పోపు పెట్టుకున్నాము. కర్రీ లాగా చేసుకున్నాం. మీరు కావాలంటే సుండల్లా కూడా చేసుకొని పిల్లలకి స్నాక్స్ లాగా పెట్టచ్చు. ఇది జీలకర్ర కొద్దిగా వేసాను, 2 ఎండుమిర్చి వేసాను. ఇప్పుడు తెల్లగడ్డ అయినా మనము దంచేసుకునే అనుకుని ఇలా గ్రేట్ చేసి వేసేస్తాను. అలా ఈజీగా ఉంటుంది. పెద్దది తెల్లగడ్డ కాబట్టి ఇలా వేసేస్తాను. వేగింది కదా, మనం గింజలు వేసుకోవాలి. దీంట్లో 1/2 స్పూన్ మిరప్పొడి, 1/2 స్పూన్ ధనియాల పొడి వేసుకున్నాను. మీరు ఇలా కూడా ఫ్రై చేసుకోవచ్చు, ఇలా కూడా తినచ్చు. లేదంటే తినచ్చు. శనగ పొడి వేసుకుంటే కర్రీ వేసుకోవచ్చు. మార్నింగ్ వంకాయ పులిహోర ఇంకా చిక్కుడు గింజలు తాలింపు చేసేసి ఇది నా లంచ్ అన్నమాట. చాలా బాగా కలిపేస్తున్నాం కదా. కాసేపు అట్లా మూత పెడదాం. అన్నీ కలపాలి కదా. పెట్టుకుని నేను ముందు ఆల్రెడీ శనగింజలు నూగులు వేయించి పెట్టుకొని కొట్టుకున్న తెల్లగడేసి అది ఉంది. మనం ఇది కర్రీగా కూడా చేసుకోవచ్చు. వంకాయ పులిహోరకి ఆవాలు వేసేసాను. జీలకర్ర కొద్దిగా వేసేస్తాము. మనకి ఆవాలు బాగా వేగాల. తాలింపు గింజల తాలింపు అని దీనికి మనం ఇంగువ కూడా వేసుకుందాం. పప్పు కదా, బాగుంటుంది. పప్పు వంకాయ దీన్ని తీసి మనం దాంట్లో పోసేస్తాం. పప్పు చూసారా, రెడీ అయిపోయింది. పప్పు కూర, పప్పు వంకాయ వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే బాగుంటుంది. బట్ చూసారా, పప్పు రెడీ అయిపోయింది. వంకాయ పప్పు.